పుష్ప 2ని టార్గెట్ చేస్తున్న సినీ పరిశ్రమ. అల్లు అర్జున్ ఒంటరి అవుతున్నాడా? ఇటీవల విడుదలైన పుష్ప 2 ది రోల్ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. కేవలం 4 రోజుల్లోనే 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి 1000 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. అయితే పుష్ప 2 విజయంపై ఇండస్ట్రీ నుంచి స్పందన తక్కువగా ఉండడం బన్నీ అభిమానులను అసంతృప్తికి గురిచేస్తుంది. కొందరు హీరోలు విషయం చెప్పకపోగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. హీరో సిద్ధార్థ్ పాట్నాలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ గురించి మాట్లాడుతూ జేసీబీ కన్స్ట్రక్షన్ చూస్తున్న జనాల్లోనే ఇది కూడా మార్కెటింగ్ మాత్రమే అంటూ వ్యాఖ్యానించడంపై బన్నీ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అదేవిధంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల హరికథ వెబ్ సిరీస్ ఈవెంట్లో నేను కథలు మారిపోయాయి, చందనం దొంగను హీరోగా చూపించడం కొత్త ట్రెండ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రత్యేకంగా పుష్ప 2ను టార్గెట్ చేసినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు ఈ విషయంపై మౌనం పాటించడాన్ని బన్నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పుష్ప 2 సక్సెస్ ను చూసి ప్రశంసలు చెప్పకపోవడమే కాకుండా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.